ఇష్టం వరకు వచ్చింది. మరి ఇష్టం ప్రేమగా ఎప్పుడు మారుతుందో? మారుతుందో కాదు, ఎప్పుడో మారిపోయింది. కానీ ఎప్పుడు చెప్తుందో, చెప్పే మూడు ఎప్పుడు వస్తుందో ఈ మేడం గారికి. నీ ఇష్టాన్ని చెప్పావు, కానీ నా ఇష్టాన్ని నేను చెప్పకపోతే తప్పించుకున్నావు. చెప్పకుండా ఇలాగే ఉంచితే గుండె బరువెక్కి బద్దలైపోతుందేమో అనిపిస్తుంది. అందుకే చెప్పేస్తున్నాను మృదుల. అదే నీ బొగ్గ మీద వాళ్తే కొడదామని ట్రై చేశాను. ఇంతలో ఎగిరిపోయి. ఓహో, బహు బాగుంది. మీ కోవెలముడి వంశంలో దోమల్ని పెదాలతో కొడతారా? అమ్మని పట్టేసింది. అంటే వేరే ఎక్కడైనా అయితే చేత్తో కొట్టచ్చు, కానీ బొగ్గ మీద కదా, పెదాలైతే బెటర్ అని మీ కోవెలముడి వంశం వాళ్ళు అనుకుంటారు. దీనికి వంశంతో సంబంధమే ఉంది. ఆడదాని వశమైన ఏ మగాడైనా ఇలాగే అనుకుంటాడు. ఏంటి ఏదో అంటున్నారు? ఏం లేదు మృదుల, దోమలు తోలినట్టు ఉంటుంది, అలాగే నీ అప్పు కూడా తీర్చినట్టు ఉంటుందని అలా ట్రై చేశాను అంతే. అప్ప? ఏం అప్పు? ఇదిగో దొరికాను కదా అని మరీ ఎక్కువ ఆడుకోవద్దు మృదుల. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. మా వంశానికి తీసుకునేది ఉంచుకునే అలవాటు లేదని తెలుసు కదా, ఎప్పుడు ఇచ్చేయాలో చెప్పు. పెళ్ళానికి ముద్దు పెట్టడానికి ఇన్ని పాటలు పడే మొగుడు ఎక్కడా ఉండడేమో.